ఒరే జాక్సన్ త్వరగా రారా. ఇదిగో తీసుకొని చూడు. రేయ్ ఈ డ్రెస్ తీయడానికి నీకు ఇంతసేపు? నేను ఉదయం కాలేజీకి వెళ్ళాలి కదా. అందుకు షాప్కి వెళ్ళి రెడీమేడ్ ఏం తీసుకోలేదు కదా, పాత బట్టలే కదా. లేకుంటే అదే వేసుకో. ఇలాంటివన్నీ దుబాయ్లో చాలా మంది వేసుకుంటారు. రేయ్ అన్నీ బాగున్నాయి. అయితే ఇంకేంటి, కానీ అన్ని జుబ్బాలే ఉన్నాయి, జీన్స్ ఏమీ లేవా? జీన్స్ ఇది వేసుకుంటే నేను పూల రంగంలో ఉంటాను. నేను అదే అడిగాను, పూల సక్కల్లా ఉన్నాయని. అప్పుడు ఆడు ఏమన్నాడంటే అల్లు అర్జున్ వేసుకునే బట్టలు అన్నాడు. అదే వాళ్ళకి బాగుంటాయట. వాళ్ళు ఏదో ఒక రోజు నన్ను చూసి గర్వపడతారు. ఎందుకు? కాన్స్టెంట్ కొడుకైనా జాక్ డక్రెస్, కాన్స్టివెంట్ మెరిండా అలాంటి డ్రెస్సులు వేసుకున్నానని. ఇలారా రే, ఇక్కడ ఉన్నట్టు దిక్కుమాల పేర్లని అక్కడికి వెళ్ళి చెప్పొద్దు. అది కాకుండా బయట చెప్పుకునేంత పేర్లా మనవి. రోట్రిక్స్, టికునియా, చాక్సెంట్ మేలో. కాలేజీలో న్యూ జనరేషన్ పేర్లు చెప్పడమే ఉత్తమం. కాలేజీకి వెళ్ళడం వలన మా నాన్న పేరు కాన్స్టిట్యూంట్ ని మార్చి కొసప్పి అని చెప్పమంటారా? రేపు ఉదయంగా నువ్వు వెళ్తున్నావు? అవును. అలాగైతే మా సారథి బెంజ్ కారు సర్వీసింగ్ వెళ్తుంది, కావాలంటే దాంట్లో వెళ్ళొచ్చు. నువ్వు లారీలో వస్తావా? వీడికి అదే కరెక్ట్. చూసావుగా, బెంజ్ కారు అదృష్ట రూపంలో వచ్చి నిల్చొని ఉంది. చూసావా? రే ఎవరో వస్తున్నారా? రే మా నాయన వస్తున్నాడు, దాన్ని దాచి, లేకపోతే ఆయనే ఖాళీ చేస్తాడు. ఏంటి డాడీ? నీకు చలుపుట్టకుండా మీ అమ్మాయిది ఇమ్మది నాయన. రావడానికి లేట్ అయితే అన్నం తీసి పెట్టమంటావు అని అడగమంది. మీరు వెళ్ళండి. అడ్మిషన్ కి వెళ్తున్న ఆ ఫాదర్ కి మాత్రమే నువ్వు నా కొడుకు అని తెలుసు. అది అలాగే ఉండనివ్వు. నీకక్కడ ఏదైనా అవసరమైతే సిబికి కాల్ చేయి. ఒక నార్మల్ స్టూడెంట్స్ కుండే ఫెసిలిటీసే నీకు ఉంటాయి. మినిస్టర్ గారి కొడుకు అనే అధికారం కన్నా ఇదే మంచిది. బాయ్స్, మన కాలేజ్ యొక్క హాస్టల్ యొక్క చరిత్ర గొప్పదనాన్ని తెలుసుకోవడానికి ఇక్కడికి ఒక కొత్త బ్యాచ్ రేపు వస్తుంది. కొత్తగా వచ్చే స్టూడెంట్ ని ఈ హాస్టల్లో మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకోవాలి. అలా కాకుండా పిచ్చి చేష్టలలో ఒకటైన ర్యాగింగ్, ఇంకా ఏవైనా చిల్లర పనులు చేస్తే వెంటనే బయటికి పంపించేస్తాను. ఓకే? ఇంతకంటే చెప్పడానికి ఏమీ లేదు. గుడ్ నైట్. గుడ్ నైట్ ఫాదర్. కొంచెం ప్రేమగా ఉండమని చెప్పడం కూడా తప్పేనా? ఫాదర్, నువ్వు ఇక్కడున్నావా? ఫాదర్, నేను అది మీనకు ఐ లవ్ యూ అని చెప్పింది చెల్లెలనే భావనతోనే ఫాదర్. ఇదిగో, ఇంకా నీ మాటలు నేను వినదలుచుకోలేదు. రేపు మీ నాన్నను తీసుకొచ్చాకే నువ్వు హాస్టల్కి వెళ్ళు. బెంగాలీ బాయ్, నోరు తెరకూడదు. ఓకే? చుప్రాహో, నో హిందీ, ఓన్లీ తెలుగు. అప్పుడే డబ్బులు వస్తాయి. ఇక్కడే ఆపు, బండి ఎవరు చూడకూడదు. ఈవిడ సిస్టర్ ఎంజీ. మీరు కజిన్స్ అని చెప్తుంటే మా అన్న పిల్లల్లా కనిపిస్తున్నారు వీళ్ళు. ఓ అలాగా. వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి ఒకటేలా చదువుకున్నారు, పక్క పక్కనే ఉంటారు. మీ ఇద్దరికి చదువు మీద ధ్యాస మట్టుకే ఉండాలి. సరే, రే క్యాంపస్ బోర్డు చూసావా? కార్ ఇక్కడ ఆపుదావా? బెంజ్లో వచ్చి ఇక్కడ దిగాల? లోపలికి పోని. 10 మందిని చూడండి. నువ్వు ఏసీ 2 సార్లు హారన్ కొట్టు. అలా చెయ్యాలి. ఎవర్రా అది? ఎవరో గొప్పింటోళ్ళు అబ్బాయి అనుకుంటా. స్టాప్, ఇక్కడే ఆపు. బండితో వాడిని లేపేద్దామా? కార్ని సర్వీస్ లో వదిలే. ఓకేనా? కమాన్. ప్రశాంతమైన వాతావరణం. ఐ లైక్ ఇట్. ఫాదర్, మా డాడీ. నీకు పిచ్చా? మా డాడీ ఎవరితో ఎక్కువ మాట్లాడరు. అది కాదు, నీలాంటి కర్రివాడి తెల్లవాడిని తీసుకొచ్చి నాన్నని చెప్తే నమ్మడానికి నాకు పిచ్చా? క్యా బోలా? హిందీలో మాట్లాడొద్దు.